బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో ఎలుకల బెడద విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని కేసీ క్యాంపులో గల మహాత్మా జ్యోతిబా పూలే సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులను ఎలుకలు కొరికినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు పాఠశాలలో హుటాహుటిన హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు చికిత్స అందించారు. మండల విద్యాధికారి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనపై సమాచారం సేకరించడానికి వెళ్లిన మీడియాను అధికారులు గేటుకు తాళం వేసి లోపలికి అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత 15 రోజుల క్రితం శంకరపట్నం మండలంలోని కేజీబీవీలో కూడా ఇదే తరహా ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ వరుస ఘటనలు సంక్షేమ హాస్టళ్లలో అధికారుల పర్యవేక్షణ లోపాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎలుకల బాధతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో ఎలుకల బెడద విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని కేసీ క్యాంపులో గల మహాత్మా జ్యోతిబా పూలే సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులను ఎలుకలు కొరికినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు పాఠశాలలో హుటాహుటిన హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు చికిత్స అందించారు. మండల విద్యాధికారి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనపై సమాచారం సేకరించడానికి వెళ్లిన మీడియాను అధికారులు గేటుకు తాళం వేసి లోపలికి అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత 15 రోజుల క్రితం శంకరపట్నం మండలంలోని కేజీబీవీలో కూడా ఇదే తరహా ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ వరుస ఘటనలు సంక్షేమ హాస్టళ్లలో అధికారుల పర్యవేక్షణ లోపాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎలుకల బాధతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.